సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10వ తరగతిలో ఉన్నటువంటి 6వ పాఠ్యాంశము జనాభా. మరి జనాభా అధ్యయనాన్ని డెమోగ్రఫీ అంటాము. ఇక్కడ జనాభా భారతదేశంలో మొదటిసారిగా 1872 సంవత్సరంలో, అంటే 1872 సంవత్సరంలో మొదటిసారిగా జనాభా లెక్కలు చేపట్టడం జరిగింది. ఎవరి కాలంలో? లార్డ్ మేయో కాలంలో మొదటిసారిగా లెక్కలు చేపట్టారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత 1881 సంవత్సరంలో 1881లో శాస్త్రీయంగా జనాభా లెక్కలు చేపట్టాలని ఎవరి కాలంలో సార్ అంటే రిప్పన్ కాలంలోని ఈ యొక్క జనాభా లెక్కలు శాస్త్రీయంగా జనాభా లెక్కలు 1881లో మొదటిసారిగా జనాభా లెక్కలు 1872 సంవత్సరంలో లార్డ్ మేయో కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు చేపట్టారు. సో కాబట్టి ఈ జనాభా లెక్కల గురించి మనము ముఖ్యంగా ఈ అధ్యయనాన్ని ఏమంటాం? డెమోగ్రఫీ అంటాం. ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ చూస్తాం. సో జనాభా గణన. సో 1872 సంవత్సరంలో 1872 మొదటి జనాభా గణన అంటాం. ఎవరి కాలంలో? లార్డ్ మేయో కాలంలో. సో ఏం నిర్ణయించారు? ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 5 years ఒకసారి జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత 1881లో శాస్త్రీయంగా జనాభా లెక్కలు శాస్త్రీయంగా మొదటిసారిగా ఎప్పుడు లెక్క పెట్టండి? 1881లో. ఇక్కడ శాస్త్రీయ జనాభా లెక్కలు 1881 ఎవరి కాలంలో? రిప్పన్ కాలంలో. ఇక్కడ ఈయన ఏం చెప్పాడంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపట్టాలి. ప్రస్తుతం కూడా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపడతా ఉన్నారు. మరి ఇక్కడ 2011 జనాభా లెక్కలు అనేది ఎన్నోసారి అంటాడు? 2011 జనాభా లెక్కలు అనేది 15వ జనాభా లెక్కలు. సో 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభా ఎంత ఉంది సార్ అంటే 120 కోట్ల. సో 1,93,422 మంది ఉన్నారు. అంటే ఎన్ని మిలియన్ల జనాభా ఉన్నది ఇక్కడ? సో 1210 మిలియన్ జనాభా ఉంది. 1210 మిలియన్ జనాభా అనేది ఉంది. మరి ఇక్కడ భారతదేశంలో 2011 నాటికి మొత్తం జనాభా ఎంత అయితే పురుషుల జనాభా ఎంత ఉంది? 62,37,24,248 మంది ఉన్నారు. స్త్రీ జనాభా ఎంత ఉంది? 58,64,69,174 మంది స్త్రీలు ఉన్నారు. మరి ఇందులో వ్యవస్థీకృత రంగం అంటే ఏంటి? సార్ అంటే సో ఇక్కడ ఒక నియమిత అంశాల ఆధారంగా, ఒక నియమిత కాలము, ఒక నియమిత అంశాలు ఆధారంగా పనిచేసే విభాగము వ్యవస్థీకృత రంగం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సో ప్రభుత్వ రంగము మరియు ఒక 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేసి ప్రైవేట్ కంపెనీలు కూడా సో వ్యవస్థీకరణ కొన్ని ఉంటాయి. అంటే అందులో పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు మరియు టెంపరీ వర్కర్స్ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ రంగం అంటే 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగం కల్పించే వారికి అలాంటి సంస్థలలో, మరియు ఇంకా ఏంటి సార్ అంటే నియమిత కాలము, నియమిత నిబంధనలు అనుగుణంగా పనిచేసేది వ్యవస్థీకృత రంగము. నియమిత కాలము, నియమిత అంశాల ఆధారంగా పనిచేసేది వ్యవస్థీకృత రంగము. అంటే ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. ఈ ఆర్గనైజ్ సెక్టర్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఎక్కువ ఉంది. సో ఎన్సీలో సుమారుగా 8% ఉన్నారు. మరియు ఆ వ్యవస్థీకృత రంగంలో అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 92% మంది దీని మీద ఆధారపడ్డారు. అంటే ఇక్కడ ఇది ఒక నియమిత కాలం ఉండదు. ఆ వ్యవస్థీకృత రంగంలో నియమిత కాలం ఉండదు. ఇంకా ఎలా ఉంటుంది అంటే సో దీనికి పిఎఫ్ ఉండదు, మరియు ఇంకా ఉండదు. సో నిన్నత సమయం ఉండదు, పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు దేనికి? వ్యవస్థీకృత రంగానికి. మరియు వేతనాలు కూడా తక్కువ వేతనాలు ఉంటాయి. వ్యవస్థీకృత రంగానికి ఎలా ఉంటుంది అంటే ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏంటి సార్ అంటే వ్యవస్థీకృత రంగంలోని నియమిత 10 గంటలు ఉంటాయి. అదన 10 గంటలకు మరియు అదన వేతనం ఇస్తారు. మరియు అంటే ఇక్కడ సెలవులో కూడా వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. వేతనంతో కూడిన సెలవులు ఉండేది వ్యవస్థీకృత రంగము. ఇక్కడ వేతనం అంటే సెలవులు ఇచ్చినప్పుడు వాటి వేతనం ఇవ్వబడదు, ఆ వ్యవస్థీకృత రంగము. రైట్. ఇక్కడ 2011-12 ఉన్నటువంటి నియమాల ప్రకారము, సంస్థల ప్రకారము నియమిత మరియు అనియత, ఈ నియత విభాగంలోని వ్యవస్థీకృత అవ్యవస్థ రంగం అంశాల గురించి మాట్లాడదాం. నియత అంటే నియమిత కాలము, నియమిత 10 గంటలు, నియమిత
సో ఒక అంశాల ఆధారంగా మరియు వారికి నిబంధనలు అనేది అనుగుణంగా వారికి శాలరీ ఒక స్కేల్ ప్రకారం ఇచ్చబడిన నియత. అనియత అంటే నియమాలు లేకుండా, కాలక్రమం లేకుండా, మరియు ఇక్కడ ఏంటి వీళ్ళకి కావాల్సినటువంటి వేతనాలు సరైన లేకుండా అనియత అంటాం. కాబట్టి వ్యవస్థిత రంగం అవసరం ఉన్న అంశాలలో ఇక్కడ ఎంత సుమారుగా 45.2011-12లో ఇక్కడ నియత విభాగంలోని 45.4 ఉంది. ఈ విధంగా మనకు ఇక్కడ డాటా అంతా కూడా ఇది నియత మరియు వ్యవస్థిత అంశాలన్నీ కూడా ఈ డాటాలో మనం చూడొచ్చు. కాబట్టి ఇది మనం టెక్స్ట్ బుక్ లో ఉంది, ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో మొత్తం వచ్చేసి 81.92, అందులో 17.3 అనేది మనకు ఈ అంశాలు చూడొచ్చు. తర్వాత అవ్యవస్థ రంగంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మరియు మొత్తం కూడా ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. కాబట్టి వ్యవస్థీకృతము అవ్యవస్థ రంగంలో ఉన్నటువంటి నియత అనియత అంశాలు అనేది దీనిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనగణన. జనగణన అంటే ఏంటి సార్ అంటే, సో జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపడతారు. ఈ జనాభా లెక్కలు చేపట్టినప్పుడు ఆ జనాభా లెక్కల ఆధారంగా ఏంటంటే వయస్సు, కులము, మరియు వారి యొక్క పనిచేసేటువంటి వయస్సు, పనిచేసే విధానము, మరియు అనేక అంశాలు, వారి యొక్క విద్య మరియు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా మనకు ఈ యొక్క జనగణనలో మనకు పూర్తి విషయాలు తెలుస్తాయి. అంటే మతము, కులము, మరియు వాళ్ళ పని, వారి యొక్క ఆస్తులు వివరాలు, తర్వాత పశువుల యొక్క అంశాలు అన్ని కూడా ఇక్కడ ఈ జనగణనలోని అన్ని అంశాలు అంటే క్లుప్తంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సెన్సస్ ఆఫ్ ఇండియా ఆధారంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపడతారు. మరి ఇక్కడ వాస్తవానికి శ్రామిక వయస్సు చేశారంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు వారిని ఉంటారంటే శ్రామిక వయస్సు అంటాం. అంటే ఇక్కడ వయస్సు అంటే మామూలుగా శ్రామికులను వర్గీకరణ చేసినప్పుడు శ్రామికులను వర్గీకరణ చేసినప్పుడు అందులో పిల్లలు 0 to 15 వారిని ఏమంటే పిల్లలు అని, దీనిని సో ఇక్కడ బాలలు అంటాం. ఈ 0 నుంచి 10 సంవత్సరాల పిల్లలందరూ కూడా వీరికి పోషణ అనేది కుటుంబం నుంచి అందించాలి. వీరు సరిగ్గా పనిచేయడానికి అనుకూలంగా లేరు కాబట్టి వీరికి పోషణ కుటుంబం నుంచి అందించాలి. వీరికి కావాల్సినటువంటి విద్యాభ్యాసం అనేది అందించాల్సి ఉంటుంది. 0 నుంచి 15 సంవత్సరాలు వీరిని బాలలు అంటారు లేదా పిల్లలు అంటాము. అంటే వీరు పనిచేయడానికి వీరిని పని చేయించకూడదు. ఎందుకంటే సో మనకు ఉన్నటువంటి ఆర్టికల్ 24 ప్రకారం, ఆర్టికల్ 24 ప్రకారము 14 సంవత్సరాల లోపున్న వారిని కర్మాగారాలు కానీ ఫ్యాక్టరీలో కానీ పని చేయించకూడదు. పనిచేసే వయసు ఏంది? 15 నుంచి 59 సంవత్సరాలు. ఈ 15 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారిని ఏమంటారంటే శ్రామిక వయస్సు అంటాం. ఈ వయస్సు గలవారు అంటే వివిధ రకాలైన నియత అనియత మరియు వ్యవస్థీకృత అవ్యవస్థ రంగాలలోని పనిచేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఇక్కడ 12 ఉద్యోగాలు మరియు టెంపరరీ ఉద్యోగాలలో ఈ యొక్క వయసు వారి యొక్క శ్రామిక శక్తి ఆధారంగా పనిచేయాల్సి ఉంటుంది. వృద్ధులు అంటే ఏంటంటే 59 సంవత్సరాల పైవారు. అంటే ముఖ్యంగా వీళ్ళు పదవి విరమణ పొందిన వారు అంటాం. పదవి విరమణ పొందిన వాళ్ళు అంటాం. వీరికి పెన్షన్ పొందడానికి అంటే అర్హులు, ఇక్కడ పెన్షన్ పొందడానికి అర్హులుగా ఉంటారు. మరియు వీరి యొక్క విశ్రాంతి తీసుకునేటువంటి వయస్సు ఇది. విశ్రాంతి తీసుకునేటువంటి వయస్సు కాబట్టి ఇది రోజులుగా వేసుకుంటాం. నెక్స్ట్ లింగ నిష్పత్తి అంటే ఏంటి? లింగ నిష్పత్తి అంటే ఏంటి సార్ అంటే జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఇక్కడ 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలను తెలియజేసేది. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలను తెలియజేసేదాన్ని ఏమంటారంటే లింగ నిష్పత్తి అంటాము. ఏమంటామండి? లింగ నిష్పత్తి అంటాం. మరి ఇక్కడ 1951 నుంచి 2011 మధ్య కాలంలో లింగ నిష్పత్తి ఎలా ఉంది? 1951లో లింగ నిష్పత్తి 946 ఉంది. అంటే ఇక్కడ 1000 మంది పురుషులకు 946 ఉంది. అదేవిధంగా 1961లో ఎంత ఉంది సార్ అంటే 1000 మంది పురుషులకు 941 ఉంది. మరి ఇక్కడ అదేవిధంగా 1000 మంది పురుషులకు 930 మెంబర్స్ ఉన్నారు 1971లో. 1981లో 1000 మంది పురుషులకు ఎంతమంది సార్ అంటే 934 ఉన్నారు. 1991లో 1000 మంది పురుషులకు ఇక్కడ 920 స్త్రీలు ఉన్నారు. అంటే
1951లో 1000 మంది పురుషులకు 946 ఉంటే ఇక్కడ ఏమైంది 2001లో 1000 మంది పురుషులకు 933 మెంబర్స్ ఉన్నారు. 2011లో 1000 మంది పురుషులకు 940 మెంబర్స్ ఉన్నారు. 940 మెంబర్స్. కాబట్టి ఈ డాటా అంతా కూడా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్ లో అడుగుతారు. 2011లో యాజ్ పర్ మనకు ఉన్నటువంటి టెక్స్ట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం 940 ఉంది. సో మనకు ఉన్నటువంటి బయట పుస్తకాల ప్రకారం 943 ఉంటుంది. 943 ఉంటుంది. కాబట్టి వాస్తవానికి టెక్స్ట్ బుక్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 0 నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి లింగ నిష్పత్తి అంటే బాలురు మరియు బాలికలు. సో 1000 మంది బాలులకు 919 అంటే 919 బాలురు అంటే బాలికలు ఇక్కడ అండి బాలికలు ఉన్నారు. అంటే ఇక్కడ 1000 మంది బాలురు ఉంటే 1000 మంది బాలురు సగటున ఉంటే 919 మాత్రమే బాలికలు ఉన్నారు. అంటే లింగ నిష్పత్తి తక్కువ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఆడపిల్లల పైన అంటే బాలికల పైన ఇక్కడ చిన్న చూపు వారిని. సో ఇక్కడ వాళ్ళని ఏమంటారంటే ముఖ్యంగా భ్రూణ హత్యలు అండి, ఆడపిల్లల పట్ల వివక్షలు, భ్రూణ హత్యలు, నిశ్శబ్ద హింస చేయడం, స్త్రీ యొక్క మరణాలు కూడా ఎక్కువగా ఉండడం, శిశు హత్యలు కూడా జరగడం, ఇవన్నీ కూడా సో ఈ యొక్క లింగ నిష్పత్తి తక్కువ ఉండడానికి ప్రధాన కారణాలు. వారికి ఉద్యోగాలు చేయించకపోవడం, వారి విద్యను సాధించకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వివక్షలు. మరి ఇక్కడ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి లింగ నిష్పత్తి హర్యానాలో ఎంత ఉందండి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంత ఉన్నారు ఇక్కడ. సో 870 ఉన్నారు. పంజాబ్ లో 1000 మంది పురుషులకు 88 మెంబర్స్ స్త్రీలు ఉన్నారు. మరియు తెలంగాణలో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 988 అంటే 985 మంది స్త్రీలు ఉన్నారు. అదే కేరళ రాష్ట్రంలో చూసినట్లయితే 1000 మంది పురుషులకు అంటే 1040 మంది అంటే భారతదేశంలో సో లింగ నిష్పత్తి లింగ నిష్పత్తి ఎక్కువ రాష్ట్రం ఏంటంటే కేరళ. కాబట్టి భారతదేశంలో లింగ నిష్పత్తి తక్కువ రాష్ట్రం ఏంటంటే హర్యానా. ఏంటండి ఇక్కడ చూడొచ్చు హర్యానా. సో లింగ నిష్పత్తి తక్కువ రాష్ట్రం ఏంది ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. లింగ నిష్పత్తి భారతదేశంలో లింగ నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రం ఏది సరే అంటే హర్యానా. మరి లింగ నిష్పత్తి ఎక్కువ రాష్ట్రం కేరళ. లింగ నిష్పత్తి సో ఎక్కువ రాష్ట్రం. మరి ఎక్కువ రాష్ట్రం ఏంటంటే ఇక్కడ కేరళ. 1000 మంది పురుషులకు 1040 మంది స్త్రీలు ఉన్నారు. అమెరికాలో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 1050 మంది స్త్రీలు ఉన్నారు. ఇది మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ ఆడపిల్లల పట్ల వివక్ష ఎలా ఉన్నాయి. సో భ్రూణ హత్యలు అంటే వారు గర్భంలో ఉన్నప్పుడే శిశువును ఆడపిల్లని చేస్తే వాళ్ళను సో గర్భ విచితి చేయడం భ్రూణ హత్యలు అంటాం. నెక్స్ట్ నిశ్శబ్ద హింస అంటే ఏంటి సార్ అంటే వారిని చిన్నపిల్లలు శిశువులుగా ఉన్నప్పుడు మరియు వారు గృహంలో ఉన్నప్పుడు వారు రకరకాల ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా నిశ్శబ్ద హింస అంటాం. నెక్స్ట్ స్త్రీ మరణాలు ఎక్కువగా ఉండడం, శిశు హత్యలు ఎక్కువగా ఉండడం, శిశు హత్యలు ఎక్కువగా ఉండడం, శిశు అంటే బాలికల పట్ల వివక్ష చూపించడం, ఇవన్నీ కూడా ఈ ఆడపిల్లల వివక్షలు ఉన్న ప్రధాన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి అక్షరాస్యత చదవాలి. మరి అసలు అక్షరాస్యతలు ఎవరు అంటారు 7 సంవత్సరాల పైబడి చదవడము మరియు రాయడం చేయగలిగితే 7 సంవత్సరాల పైబడి చదవడం మరియు రాయడం చేయగలిగిన వారిని అందరినీ కూడా ఏమవుతారంటే అక్షరాస్యులు అంటాం. ఏమంటాము అక్షరాస్యులను చేస్తాం. 7 సంవత్సరాల పైబడి చదవడం రాయడం చేయగలిగితే వారిని అక్షరాస్యత ఇస్తాము. 1947లో అక్షరాస్యత అంతే ఎంత ఉంది సార్ భారతదేశంలో అక్షరాస్యత కేవలం 12% మాత్రమే ఉంది. 12% మాత్రమే ఉంది. చాలా ఇంపార్టెంట్. సో స్వతంత్ర కాలంలో 1947లో అక్షరాస్యత 12% ఉంది. 2001లో అక్షరాస్యత అంటే 60% ఉంది. 2011లో అక్షరాస్యత ఎంత అంటే 74% అక్షరాస్యత ఉంది. 74% అక్షరాస్యత ఉంది. అది 2011లో స్త్రీ అక్షరాస్యత 65% అంటే పురుషుల అక్షరాస్యత ఎంత ఉందంటే 82% ఉంది. 82% పురుషుల అక్షరాస్యత ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి మొదటి పార్ట్. అంటే మనం నెక్స్ట్ వీడియోలో కూడా మనం మిగిలిన అంశాలు మాట్లాడుకుంటాం. ఈ వీడియోలో ఏంటి సార్ అంటే ఈ అక్షరాస్యత శాతాలు మరియు దీనిలో ఉన్నటువంటి ఆడపిల్లల వివక్ష ఏంటి, తర్వాత ఎక్కువ ఉన్నటువంటి అంటే సరే ఇక్కడ ఎక్కువ ఉన్నది స్త్రీ పురుష నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి ఎక్కువ రాష్ట్రం ఏది కేరళ, తక్కువ రాష్ట్రం ఏంది హర్యానా. ఓకేనా. మరి కేరళలో మన తెలంగాణలో ఎంత ఉంది లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 988 ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
సో 1951 నుంచి 2011 మధ్య కాలంలో లింగ నిష్పత్తి ఏ సంవత్సరంలో ఎంత ఉంది, ఏ సంవత్సరంలో ఎంత ఉంది. సో 1951లో 9.6 ఉంది, 2011లో 9.40 ఉంది. సో తగ్గింది అక్కడ. నెక్స్ట్ వయస్సు అంటే శ్రామిక వయస్సు అనేది, సో ఇది 3 రకాల వర్గం వయస్సు. పిల్లలు పనిచేసే వయసు 15 to 59, పిల్లలు అంటే 0 to 15, వృద్ధులు అంటే 59 50 సంవత్సరాలు పైన ఉన్న వారిని. ఓకేనా. నెక్స్ట్ ఇది నియత అనియత మరియు వ్యవస్థిత అంశాల పరంగా మనము ఈ అంశాలు. నెక్స్ట్ మొదటిసారిగా జనాభా లెక్క ఎప్పుడు అంటే 1872, శాస్త్రీయంగా ఎప్పుడు అంటే 1881. సో 2011 జనాభా లెక్క ఎన్నోసారి అంటే 15వ సారి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ టు all.